బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హనుమంతుడికి చేసే ఆకు పూజలో ఉన్న విశిష్టత మీ మాటల్లో. ఆకు పూజ అన్న వెంటనే తత్వగుణానికి సంబంధించినటువంటి అంశాలు. ఈయన ఆంజనేయ స్వామి తన యొక్క శక్తిని తనే తెలుసుకోలేనటువంటి స్థితులు కూడా కొన్ని రామాయణంలో కనబడుతూ ఉంటాయి. సముద్రాన్ని దాటేటువంటి క్రమంలో ఎవరు దాటుతారని చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి అనుకుంటాడు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారే, వాయు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, ఇంకేదో చాలామంది ఉన్నారు, నా వరకు రాదు అని అనుకున్నాడు. అప్పుడు అందరూ కూడా కొలిచింది ఎవరిని? ఆంజనేయ స్వామిని. అప్పటి వరకు తన బలం తనకే తెలియదు. కొలిచిన ఆయన ఆ యొక్క సముద్ర తీరంలో అడవిలో ఉంటారు వాళ్ళందరూ కూడా. అడవిలో ఉన్న సందర్భంలో అక్కడ ఏం దొరుకుతాయి? ఆకుల అలములే కదా. వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఆయన పైన వేస్తూ ఆయన యొక్క బలాన్ని, అంతఃపూరితమైనటువంటి బలం ఏదైతే ఉందో బహిర్గతం చేయడానికి, నువ్వు ఇది కాదురా, నీ తత్వం ఇది, అసలు విషయం ఇది అనే విషయం ఆయనకు తెలిపిడి చేయడానికి వారికి అర్చన చేశారు అక్కడ ఉన్నటువంటి వారు. ఆ వానరసేన ఎట్లా అయ్యా కొలిచింది అని అంటే ఆకులతో కొలిచారు. ఆకులు చల్లనైనటువంటి గుణాన్ని కలిగినటువంటివి కనుక ఆ చల్లనైనటువంటి గుణం తత్వ ఏదైతే ఉందో రజోగుణం లోపం నుంచి పోయి సాత్విక గుణం ఏర్పడేటువంటిది. కనుక వివిధమైన ఆకులు వేశారు కాబట్టి వివిధమైనటువంటి తన ఆ సంతుష్టి అయి, వానరసేన కొలిచేటువంటి దానికి సంతుష్టి అయి ఆయన సముద్రం దాటాడు అనేటువంటి విషయం కూడా, ఇంకో విషయం కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క తమలపాకులు కానీ మిగతా పరమైనటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా అవి పైకి లోపల రజోగుణం ఉన్నటువంటిది, పైకి మాత్రం సాత్విక గుణం ఉన్నాడు, చల్లగా ఉండేటువంటి విషయాలు. కనుక ఆంజనేయ స్వామి కూడా సంతుష్టి చెంది ఎప్పుడైతే ఈ ఆకులతో తన రూపమంతయు కూడా వింతగా మారుతుంది అనేటువంటి విషయం కూడా, వింతైనటువంటి రూపాన్ని చూసి ఆహా ఎంత ఆనందంగా ఉంది, నాకు ఉంటే ఇట్లా ఉండాలి అనుకున్నాడు. కనుకనే అప్పటి నుండి ఆకులతో ఎవరైతే అర్చన చేస్తారో వారికి వరాలు ఇస్తారు. For more videos like this, subscribe Big TV channel.